ఒకటి కాదు రెండు కాదు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి సరైన రక్షణ లేక కబ్జాకు గురవుతోంది. అయినా సరే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అధికారులు. ప్రజలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అసలు ఏం జరుగుతుంది? వ్యక్తిగత భూమంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. గజం భూమి కూడా వదులుకోలేం. చివరికి ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతాం. ఎందుకంటే భూముల విలువ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి అంతటి విలువున్న భూములను ప్రభుత్వం ఎంత భద్రంగా కాపాడుకోవాలి? కానీ అలా జరగటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో దాదాపు 6,000 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి సరైన రక్షణ లేక అన్యాక్రాంతమైపోతోంది. సింగరేణి తిరిగి అప్పగించిన లీజు భూముల పూర్తి వివరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ భూమి రక్షణ విషయంలో సందిగ్ధంలో ఉందనే వాదనుంది. మరోవైపు ప్రభుత్వ అవసరాలకు స్థలం లేక ఇల్లందుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, మైనారిటీ, ఏకలవ్య పాఠశాలలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్యాక్రాంతాలు కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడి అట్టి స్థలాలకు రక్షణ ప్రహరీ గోడలు కానీ రక్షణ వలయాలు కానీ సృష్టించి వాటిని కనీసం అక్కడ బోర్డులైనా కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారా? షరా మామూలుగానే మాకేం పట్టిందని కబ్జాలు జరుగుతున్నా చూసి చూడనట్టు